హాయ్, మేధక్ పీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మహావిష్ణువు ఎందుకు అవతారాలు ఎత్తారు, ఎన్ని అవతారాలు ఎత్తారు, వాటి విశిష్టత ఏమిటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, కుమార అవతారంలో విష్ణువు ఎన్ని కుమారుల రూపంలో అవతరించాడు? ఆప్షన్ ఏ 3, బి 4, సి 5, డి 6. సరైన సమాధానం ఆప్షన్ బి 4. రెండవ ప్రశ్న, వరాహ అవతారం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ ఏ బలిని రక్షించడం, బి గంగను తేవటం, సి భూమిని ఉద్ధరించడం, డి అమృతం తేవడం. సరైన సమాధానం ఆప్షన్ సి భూమిని ఉద్ధరించడం. మూడవ ప్రశ్న, నారద అవతారం ప్రధానంగా దేనిని ప్రచారం చేసింది? ఆప్షన్ ఏ యోగం, బి యజ్ఞం, సి భక్తి, డి ఆయుర్వేదం. సరైన సమాధానం ఆప్షన్ సి భక్తి. నాలుగవ ప్రశ్న, నరనారాయణులు ఏ క్షేత్రంలో తపస్సు చేశారు? ఆప్షన్ ఏ కాశీ, బి పుష్కరం, సి శ్రీశైలం, డి బద్రికాశ్రమం. సరైన సమాధానం ఆప్షన్ డి బద్రికా ఆశ్రమం. ఐదవ ప్రశ్న, కపిల మహర్షి ఏ తత్వాన్ని బోధించారు? ఆప్షన్ ఏ సాంఖ్యం, బి న్యాయం, సి మీమాంస, డి వేదాంతం. సరైన సమాధానం ఆప్షన్ ఏ సాంఖ్యం. ఆరవ ప్రశ్న, దత్తాత్రేయుడు ఎవరికి ఉపదేశం చేసినట్లు భాగవతంలో చెప్పబడింది? ఆప్షన్ ఏ ధ్రువుడు, బి యదు మహారాజు, సి అంబరీషుడు, డి జనకుడు. సరైన సమాధానం ఆప్షన్ బి యదు మహారాజు. ఏడవ ప్రశ్న, యజ్ఞ అవతారంలో విష్ణువు ఏ పదవిని చేపట్టాడు? ఆప్షన్ ఏ రాజు, బి ఋషి, సి ఇంద్రుడు, డి గురువు. సరైన సమాధానం ఆప్షన్ సి ఇంద్రుడు. ఎనిమిదవ ప్రశ్న, వృషభదేవుడు ఎవరికి తండ్రి? ఆప్షన్ ఏ ప్రహ్లాదుడు, బి ధ్రువుడు, సి బలి, డి భరతుడు. సరైన సమాధానం ఆప్షన్ డి భరతుడు. తొమ్మిదవ ప్రశ్న, హంస అవతారంలో శ్రీ మహావిష్ణువు ప్రధానంగా ఎవరికి ఉపదేశం చేశాడు? ఆప్షన్ ఏ ధ్రువుడు, బి నారదుడు, సి ప్రహ్లాదుడు, డి సనకాదులు. సరైన సమాధానం ఆప్షన్ డి సనకాదులు. పదవ ప్రశ్న, మత్స్యావతారంలో విష్ణువు ఎవరిని రక్షించాడు? ఆప్షన్ ఏ వైవస్వత మనువు, బి ధ్రువుడు, సి ప్రహ్లాదుడు, డి బలి. సరైన సమాధానం ఆప్షన్ ఏ వైవస్వత మనువు. 11వ ప్రశ్న, కూర్మ అవతారంలో విష్ణువు దేనికి ఆధారంగా నిలిచాడు? ఆప్షన్ ఏ గోవర్ధనం, బి మందర పర్వతం, సి మేరు, డి హిమాలయం. సరైన సమాధానం ఆప్షన్ బి మందర పర్వతం. 12వ ప్రశ్న, ధన్వంతరి అవతారం ఏ సందర్భంలో ప్రత్యక్షమయ్యాడు? ఆప్షన్ ఏ గోవర్ధనం, బి గజేంద్ర మోక్షం, సి సముద్ర మథనం, డి రామ అవతారం. సరైన సమాధానం ఆప్షన్ సి సముద్ర మథనం. 13వ ప్రశ్న, మోహిని అవతారం
ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ ఏ రాక్షస సంహారం, బి వేద రక్షణ, సి భూమి రక్షణ, డి అమృత పంపిణీ. సరైన సమాధానం ఆప్షన్ డి అమృత పంపిణీ. 14వ ప్రశ్న, నరసింహ అవతారం ఎవరిని సంహరించింది? ఆప్షన్ ఏ హిరణ్యకశిపుడు, బి హిరణ్యాక్షకుడు, సి బలి, డి శిశుపాలుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ హిరణ్యకశిపుడు. 15వ ప్రశ్న, వామనుడు ఎవరిని యాచించాడు? ఆప్షన్ ఏ హిరణ్యాక్షకుడు, బి మహాబలి, సి ప్రహ్లాదుడు, డి ఇంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ బి మహాబలి. 16వ ప్రశ్న, పరశురాముడు ఏ వర్గంపై యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ దానవులు, బి గంధర్వులు, సి క్షత్రియులు, డి యక్షులు. సరైన సమాధానం ఆప్షన్ సి క్షత్రియులు. 17వ ప్రశ్న, వ్యాస మహర్షి ప్రధానంగా దేనిని విభజించారు? ఆప్షన్ ఏ ఉపనిషత్తులు, బి పురాణాలు, సి వేదాలు, డి స్మృతులు. సరైన సమాధానం ఆప్షన్ సి వేదాలు. 18వ ప్రశ్న, బుద్ధ అవతారం ప్రధానంగా దేనిని బోధించాడు? ఆప్షన్ ఏ యజ్ఞాలు, బి భక్తి, సి తపస్సు, డి అహింస. సరైన సమాధానం ఆప్షన్ డి అహింస. 19వ ప్రశ్న, కల్కి అవతారం ఏ యుగాంతంలో అవతరిస్తాడని చెప్పబడింది? ఆప్షన్ ఏ కలియుగం, బి ద్వాపరం, సి త్రేత, డి సత్యం. సరైన సమాధానం ఆప్షన్ ఏ కలియుగం. 20వ ప్రశ్న, గజేంద్రుణ్ణి రక్షించిన అవతారం ఏది? ఆప్షన్ ఏ మత్స్యం, బి కూర్మం, సి శ్రీహరి, డి వరాహం. సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.